అందరికీ నమస్కారం. నేను మీ బీసిరెడ్డి. ఈ ఒక్క వీడియోని నేను ఒక న్యూట్రల్ అనలిస్ట్ అనే ఉద్దేశంతో చూడండి. చాలా విషయాలు మాట్లాడుకున్నాము. చాలామందికి ఉండేటటువంటి అనుమానాలని కూడా నివృత్తి చేసే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఇప్పటి వరకు ఎవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మరీ ఇది బెగ్గింగ్ అనుకోండి, ఏమైనా అనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ వంతుగా నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అసలు పాయింట్లోకి వెళ్ళిపోదాం. చాలామంది ఆంధ్రప్రదేశ్లో అనుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయి. బీజేపీ పెద్దల ఆశీస్సులతోనే కోర్టుకు వెళ్ళట్లేదు, లిక్కర్ కేసులో అరెస్ట్ కావట్లేదు, చాలా అవినీతి కేసులు ఉన్నాయి. 5 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి అరాచకత్వం అంతా ఇంత కాదు, వాటి మీద కూడా విచారణ జరగట్లేదు. చంద్రబాబు నాయుడు గారు సైతం లొంగిపోయాడు. ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోరు, ఒకవేళ చర్యలు తీసుకుంటే బీజేపీ దానిని ఒప్పుకోదు అనేది చాలామంది అభిప్రాయం. పసిబిడ్డని అడిగినా అదే చెప్తాడు, బీజేపీ అండదండలతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నాడు అని. దీనికి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను. మీ అందరికీ ఒక పాత సామెత ఒకటి గుర్తు చేస్తాను. పనికిరాని పేడ తట్టైనా సరే ఆ పక్కన పెట్టండి, ఏదో ఒక నాటికి ఉపయోగపడుతుంది అని అంటుంటారు మన ఇంట్లో పెద్దవాళ్ళు, గ్రామీణ ప్రాంతాల్లో అంటుంటారు పెద్దవాళ్ళు. సేమ్ ఈరోజు వైఎస్ఆర్సీపీ పరిస్థితి బీజేపీ దృష్టిలో ఏంటంటే, ఒక పనికిరాని పేడ తట్టైనా సరే దాన్ని ఒక పక్కన పెట్టండి, ఏదో ఒక నాటికి ఉపయోగపడుతుంది. ఎందుకు చెప్తున్నానంటే దీన్ని, 2019 ఎన్నికలకు ముందు బీజేపీ టీడీపీతో తెగదెంపులు చేసుకోవాలి, టీడీపీయే తెగదెంపులు చేసుకుంది. సాక్షాత్తు ప్రధానమంత్రి గారే పార్లమెంట్లోనే చెప్పాడు, మీరు జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో పడుతున్నారు, దయచేసి అర్థం చేసుకోండి, మేము ఎన్డీఏ నుంచి విడిపోతున్నాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన వెంటనే ప్రధానమంత్రి నేరుగా ఫోన్ చేశాడు, మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోకండి, కొంచెం వెయిట్ చేయండి, అన్నీ మంచిగానే జరుగుతాయి అని. ఇక్కడ వాస్తవమైన పరిస్థితి ఏంటంటే టీడీపీది కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. 2015-16 నాటికి ఈ సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి మీరు. 14లో అధికారంలోకి వస్తే 15 జూన్ నాటికే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఆధిపత్యం కనపడింది. 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం. సాలిడ్గా ప్రతి ఒక్కరూ అనుకున్నారు, సంవత్సరానికే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది. వ్యతిరేకతనే కాదు, జగన్మోహన్ రెడ్డి చెప్పిన అబద్ధాలని తర్వాత సెంటిమెంట్ని ప్రజలు నమ్మారు. 2019లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇవ్వాలి అనేది ఫిక్స్ అయిపోయారు. ఇక్కడ ఒక జాతీయ పార్టీగా బీజేపీ ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే, రాష్ట్రాలలో అధికారం అనేది వాళ్ళకి అవసరం లేదు, అందులో వాళ్ళ ప్రాబల్యం లేదు. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు సొంతంగా పోటీ చేసి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, ఎవరో ఒకరి మద్దతు కావాలి. టీడీపీ కాకపోతే వైఎస్ఆర్సీపీ. టీడీపీ అన్నా డిమాండ్ చేస్తుంది, మేము మద్దతు ఇవ్వాలంటే మాకు ఇన్ని వేల కోట్ల రూపాయలు మా రాష్ట్రానికి నిధులు ఇవ్వాలి, ప్రత్యేక హోదా ఇవ్వాలి, స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలి, ఆల్రెడీ డిమాండ్ చేస్తున్నారు కదా, వీటిని అన్నింటినీ పట్టుబడతారు. అదే వైఎస్ఆర్సీపీ అయితే కుక్కిన పేనులాగా ఉంటుంది గమ్ముగా. దీనికి మీకు ఒక వాస్తవిక ఉదాహరణ చెప్తాను. 2019 ఎలక్షన్కి ఒక 2 సంవత్సరాల ముందు ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ ప్యాకేజ్ అనౌన్స్ చేసింది కేంద్రం. ప్రత్యేక హోదా రద్దు చేసి స్పెషల్ ప్యాకేజ్ అనౌన్స్ చేసింది. అది కాకుండా లోటు బడ్జెట్ సంవత్సరానికి 16,500 కోట్ల రూపాయల లెక్క కట్టి ప్రతి సంవత్సరం కేంద్రం నుంచి 16,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేటట్టుగా ఒప్పందం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే 2019లో అధికారంలోకి వచ్చాడో ఆ స్పెషల్ ప్యాకేజీ పోయింది, ఇస్తామన్నటువంటి ఆర్థిక లోటు 16,500 కోట్లు కూడా గాలికి గెలిచిపోయినాయి. ఈ డబ్బంతా ఎత్తకపోయి ఎక్కడ పెట్టుబడి పెట్టుకున్నారు, వాళ్ళు ఏదైతే రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారో ఆ రాష్ట్రాల్లో డెవలప్ చేసుకున్నారు. ఇక్కడ నష్టపోయింది ఎవరు? తెలుగుదేశం పార్టీ నష్టపోయింది, ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది.
అందుకే ప్రధానమంత్రి గారు కానివ్వండి, ఆనాటి బీజేపీ పెద్దలు కానివ్వండి, మీరు వైఎస్ఆర్సీపీ ట్రాప్లోకి వెళ్తున్నారు, మా ఉద్దేశం అది కాదు. ఎందుకనంటే రాష్ట్రంలో ఆ పార్టీకి ప్రాధాన్యత లేనప్పుడు ఏ గొట్టంగాడు సపోర్ట్ చేస్తున్నా ఇండైరెక్ట్గా వాళ్ళు సపోర్ట్ తీసుకుంటారు. అంటే నేను తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి కాదు, తెలుగుదేశం పార్టీ బీజేపీకి ఎప్పటి నుంచో మిత్రం, అది వేరే ఉద్దేశమే ఉండదు. వాళ్ళు కలిసి అనేక సార్లు ఎన్నికల్లో పోటీ చేశారు, కొత్తగా కలిసేదేం లేదు, విడిపోతుంటారు, మళ్ళీ కలుస్తుంటారు. ఈ బంధాన్ని చాలామంది చాలా రకాలుగా వర్ణించారు. అది పక్కన పెట్టేస్తే వైఎస్ఆర్సీపీ ఉండొచ్చు, లేకపోతే ఇంకొక పార్టీ ఉండొచ్చు, వాళ్ళు ఏం బీజేపీని వ్యతిరేకించట్లా. ఒక 5 ఎంపీ స్థానాలు రానివ్వండి, కేంద్రంలో వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళు ఆ మద్దతు ఇస్తారు కదా. పైగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి, ఏం చెప్పినా వింటాడు. అందుకనే 2019లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడో ₹1 ఫండింగ్ ఆంధ్రప్రదేశ్కి ఆయన అడిగింది లేదు, వాళ్ళు ఇచ్చింది లేదు. మొత్తం దేశపోయి మధ్యప్రదేశ్ని, గుజరాత్ని, ఉత్తరప్రదేశ్ని డెవలప్ చేసుకున్నారు. అక్కడ మళ్ళీ అధికారాన్ని శాశ్వతం చేసుకున్నారు వాళ్ళు. ఇక్కడ మీరు కీలకంగా గమనిస్తే బీజేపీ ఆటలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేడతట్ట. మళ్ళీ దీనికి ఉదాహరణ చెప్తా. ఎప్పుడైతే 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందో, తెలుగుదేశం పార్టీని దారిలోకి తెచ్చుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి భుజం మీద పిస్టల్ పెట్టి చంద్రబాబు నాయుడు గారికి గురిపెట్టారు. ఇది వాస్తవం. బీజేపీ రాజకీయం అంతా అలాగే ఉంటుందండి. వాళ్ళకి కావాల్సింది కేంద్రంలో అధికారం. ఆ అధికారం కోసం వాళ్ళు ఎన్ని ఎత్తులకు పై ఎత్తులైనా వేస్తారు. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత అమిత్ షాని వెళ్ళి లోకేష్ గారు కలిశారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కాకపోతే లోకేష్ గారు అమిత్ షాని కలవాల్సినంత అవసరమే లేదు. అమిత్ షా గారు పట్టుబట్టి పిలిపించుకొని మాట్లాడడానికి కూడా కారణం ఏంటంటే, అంతకంటే ముందు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి బేషరతుగా మద్దతు ప్రకటిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత. అందుకోసం ఆయన హైదరాబాద్ నుంచి రావటం, మధ్యలో రోడ్డు మీద పడుకోబెట్టడం, ఆయన్ని చాలా హింసలకు గురి చేశారు. విశాఖపట్నంలో హోటల్లో బంధించారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన కూడా తెగిచ్చేసాడు. బీజేపీ వస్తే వస్తుంది, రాకపోతే రాదు, రావాలనే కోరుకుంటున్నాను, ఆప్షన్ ఎందుకు వదులుకోవాలి ఆయన, మేమైతే కలిసి ఎన్నికలకు వెళ్తామని ఎప్పుడైతే అనౌన్స్ చేశాడో ఆ తర్వాతే బీజేపీ ఆలోచించింది. రాష్ట్రంలో జనసేనకి టీడీపీకి బలం ఉన్నప్పుడు మనం దూరం అయిపోయి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నాం అనే నింద అక్కడ ఉన్నప్పుడు మనం ఈ పొత్తులో కానీ ఇన్వాల్వ్మెంట్ కాకపోతే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్లో మన జెండా ఎగరదు అని డిసైడ్ చేసుకొని లోకేష్ గారిని పిలిపించుకొని మాట్లాడి అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అరాచకాలకు పాల్పడుతున్నాడు, ఇవన్నీ తెలుసుకున్నారు. అంటే ఆ 5 ఏళ్ల పాటు అమరావతి విషయంలో కానీ అనేక రకాలైనటువంటి విషయంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చెప్పే మాట వినలా వాళ్ళు. ఎందుకని? ఇంకా భయపడాలా, తెలుగుదేశం పార్టీ మా దారిలోకి రావాలి, ఇదే వాళ్ళ రాజకీయ వ్యూహం. 2024 ఎన్నికల సమయానికి 3 పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చాయి. అది పక్కన పెట్టండి. ఇప్పుడు అసలు పాయింట్కి వస్తాను. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత 6 నెలలకో 7 నెలలకో జనంలోకి వచ్చాడు. అంటే జనంలోకి రాలేదు, చిన్న టూర్లు చేశాడు. ఆ టూర్లో కూడా వాడిని తొక్కి చంపేయటం, ఈ పార్టీ కార్యకర్తలకు పోవటం, రప్ప అంటాం, నానా హంగామా చేశాడు. మే నెల నుంచో జూన్ నెల నుంచో నేను జనాల్లోకి వస్తాను, ప్రతి నియోజకవర్గం తిరుగుతాను, నిద్ర చేస్తాను, నియోజకవర్గంలో కార్యకర్తలను అందరినీ కూడా బాగా మోటివేట్ చేస్తాను, కొత్త నాయకత్వాన్ని నిర్మిస్తాను అని ప్రకటన ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ అధికారికంగానే ప్రకటన ఇచ్చింది. ఆ ప్రకటన ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోయాడు? బెంగళూరు పోయి తడిగుట్టేసుకొని పడుకున్నాడు. అంతే కదా జరిగింది. నిన్నగాక మొన్న ఏమన్నాడంటే, ఈ నెల అక్టోబర్ నుంచో నవంబర్ నుంచో జనాల్లోకి వస్తాను, అక్టోబర్ నుంచే 10వ తేదీ నుంచి జనాల్లోకి వస్తాను, తెలుగుదేశం పార్టీ అంతు చూస్తాను, పోరాటం చేస్తానన్నాడు. తర్వాత ఏమయ్యాడు? లండన్కి పారిపోయాడు. దీన్ని బట్టి ఏంటంటే లోతుగా అన్వేషించాలి.
బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ వాడుకోవాలో అక్కడ వాడుకుంటుంది. అది ఆ రాజకీయ పార్టీ వ్యూహం. ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేసి లోపలేసేస్తే, లేదా వైఎస్ఆర్సీపీని కంప్లీట్గా భూస్థాపితం చేసేస్తే, లేదా ఆయన మీద ఉండేటటువంటి సిబిఐ కేసులకు సంబంధించి కోర్టు ద్వారా శిక్ష వేసేసి ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు లోపలేసేస్తే, రేపటి నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన మాటేనో అవి రెండూ కలిసి ఎన్నికల్లోకి వెళ్తాయి. కేంద్రం మాట అసలు వినే ప్రసక్తే ఉండదు. డిమాండ్ చేస్తారు రేపు పొద్దుటి నుంచి. ఆ భయం కూడా బీజేపీకి ఉంది. కాబట్టి ఇది పనికిరాని పేరతట్టైనా ఆ మూల పెడితే ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుంది. అది జాతీయ పార్టీలకు ఉండే లక్షణం. అది ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఒక క్యాలిక్యులేట్ చేయండి మీరు. 2014-19 కాలంలో ఆయన ఏ విధంగా పోరాటం చేశాడు, ఏ విధంగా జనాలను రెచ్చగొట్టాడు, ఏ విధంగా రాష్ట్రంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాడు, సెంటిమెంటు రెచ్చగొట్టాడు. ఇదంతా చూడండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? పార్టీ టైం పొలిటీషియన్. అవినాష్ రెడ్డి గారే చెప్పాడు సాక్షాత్తు, ఆయన ఎప్పుడు వస్తున్నాడు, ఏదో 2 రోజులు వచ్చి వెళ్ళిపోతున్నాడు, ఆయన గురించి ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అని. యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ టైం పొలిటీషియన్. ఏదో మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరేదో ఊహల్లోకి వెళ్తే మాలాంటి వాళ్ళు ఏం చేయలేరు. రేపు 2029 నాటికి జగన్మోహన్ రెడ్డికి అభ్యర్థులు కూడా కరువైపోతారు. ఈ లోపల ఏదన్నా ఆయన ఎక్కడన్నా ఒక 10 రూపాయలు 20 రూపాయలు దాచిపెట్టుకొని ఉంటే అవి మొత్తం ఇండైరెక్ట్గా ఆర్ఎస్ఎస్ చేతిలోకి వెళ్ళిపోతాయి. వాళ్ళకి ఎక్కడైతే రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుంటాయో అప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తుంటాడు. నిన్నగాక మొన్న కూడా గుర్తొచ్చాడు లిక్కర్ కేసులో బీహార్ ఎన్నికలకు సంబంధించి. అది రేపు ఎల్లుండో ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసుకోవాలో చేసుకోకపోతే ఇంకొక కత్తి చూపిస్తారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటంటే, నేను మళ్ళీ చెప్తున్నా, పేరతడితో సమానం. అది పనికిరాదు. అయినా కానీ అక్కడ మూలను పెట్టాలా. దానికి తెలుగుదేశం పార్టీ జనసేన కూడా అగ్రి అయ్యి ఉంటారు. వాళ్ళకు ఒక అభయం ఇచ్చి ఉంటుంది బీజేపీ. ఆడిది ఏముంది, గోల పెట్టుకుంటూ ఉంటాడు. ప్రజల్లో ఎలాగూ విలువ లేదు. పోనీ ప్రజల్లోకి వచ్చి ఏం చెప్తాడు? నేను రేపు 2029లోకి అధికారంలోకి వస్తే మళ్ళీ 3 రాజధానులు చేస్తాను, మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తాను, మళ్ళీ నా వీధి రౌడీల్ని, నా గంజాయి బ్యాచ్ని, వీళ్ళందరినీ తీసుకొచ్చి రాష్ట్రం మీద వదిలిపెడతాను అని చెప్పుకుంటాడా ఎన్నికల ప్రచారంలో? లేదు కదా. 16 నెలల్లోనే సంక్షేమాలు అమలు చేసేశారు. వాస్తవంగా బీజేపీకి ఈ సంక్షేమాలు ఇష్టం లేదు, కానీ ఒప్పుకుంది. సంక్షేమాలు అమలు చేసేసారు. అభివృద్ధికి సంబంధించి దాదాపుగా పనులు ప్రారంభించేశారు. అమరావతి నిర్మాణానికి ప్రారంభించారు పనులు. ఈరోజు ఈ దేశాల నుంచి పెట్టుబడులు తీసుకొని వస్తున్నారు. 8 లక్షల కోట్ల పెట్టుబడులకి ఒప్పందం కుదుర్చుకోవడం అంటే కేంద్రం సహకారం లేకుండా జరిగే సమస్య లేదండి. సో ఇదంతా బీజేపీ ఆడినటువంటి రాజకీయం మొత్తం కూడా నేను డ్రామా అని కూడా అన్నాం. అది ఒక జాతీయ పార్టీ, దాని ఉద్దేశం అలాగే ఉంటుంది. ఆ రాష్ట్రంలో తనకు ప్రాధాన్యత లేకపోతే ఎవరికైతే అధిక ప్రాధాన్యత ఉందో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ సంఖలో పెట్టుకోవడం అనేది వాళ్ళ రాజకీయ వ్యూహం. ఈరోజు రాష్ట్రంలో డెవలప్ కావాలి, మాకు ఇన్ని నిధులు కావాలి, మాకు విదేశాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయి, వాటికి అనుమతులు ఇవ్వండి అంటే అమలు చేసేస్తున్నారు. మొత్తం మీద తెలుగుదేశం పార్టీని గుప్పెట్లో పెట్టుకోవాలి, జనసేనని గుప్పెట్లో పెట్టుకోవాలి అంటే ఈ వైఎస్ఆర్సీపీ అనేది ఏదో ఒక మూల బతికుండాలి. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. సో మీరు అనుకున్నంతగా బీజేపీ ఏమీ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా లేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి కానీ సపోర్ట్గా ఉంటే ఈ పార్టీకి రాష్ట్రంలో ఒక విధ్వంసాన్ని సృష్టించేవాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా అభిప్రాయాన్ని మీకు అర్థమయ్యి ఏకీభవించే పని అయితే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.